హాయ్ అండి అందరికీ. ఎప్పుడూ రొటీన్‌గా పాలకూర పప్పేనా? ఈసారి పాలకూర ఫ్రై చేద్దాం వచ్చేయండి. ఒక 2 టొమాటోస్, 2 ఆనియన్స్, 10 వెల్లుల్లి రెబ్బలు, 5 మిర్చీస్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. అది హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, వెల్లుల్లి రెబ్బలు, 5 మిర్చీస్ కట్ చేసుకున్నాను కదా అవి కూడా యాడ్ చేసేసి రొంత కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక, ఎక్కువ ఫ్రై చేయొద్దంటే, ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. అవి కూడా ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసి ఒక 1 మినిట్ అలా మూత పెట్టేయండి. అది కొంచెం సాఫ్ట్ అయిపోద్ది. ఇంకా ఫుల్గా సాఫ్ట్గా కావాలంటే మనకు తెలుసు కదా, చిటికెడు పసుపు, రుచికి పడ సాల్ట్ వేసుకొనేసి మగ్గిచ్చేసుకుంటే ఒక 2 మినిట్స్లో ఫుల్గా మగ్గిపోద్ది. అలా మగ్గిపోయిన దాంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వాష్ చేసుకొని దాంట్లోకి వేసేసి ఒక 13 సెకండ్స్ 15 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొనేసినాను. ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ అనేది వస్తుంది. అప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూడండి. నాకైతే సాల్ట్ సరిపోలేదు. అలాగే చిటికెడు చికెన్ మసాలా కూడా వేసేసి, కొత్తిమీర కూడా వేసేసి ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ అలాగే మగ్గిచ్చేసుకుంటే సరిపోద్ది. అది ఆ ఫ్రై మనకి చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది. సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ఇంకా లైక్ చేయలేదా? ఒక లైక్ చేసి చిన్న కమెంట్